హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మేల్చేసే అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏపీలో రైతులకు మూడో విడత రైతు భరోసా జమ చేసిన వైఎస్ జగన్ ఏపీ రైతులకు మరొక శుభవార్త చెప్పారు. మిచాంగ్ తుఫాన్తో తీవ్ర వర్షాల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2023 నుండి 24 ఖరీఫ్ రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఈ రెండు విపత్తుల కారణంగా నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1,294.58 కోట్ల రూపాయలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా పంట నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ రైతాంగం కోసం వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు 0 వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1,294.34 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశారు. ఇక ఇదే సమయంలో మరోమారు అన్నదాతలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జగన్ సర్కార్ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండాలని భావించింది. అందుకే త్వరితగతిన వారికి పంట నష్టపరిహారం అందించాలని నిర్ణయించిన జగన్ 6వ తారీఖున పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 6 ప్రామాణికాలను తీసుకుని నష్టపరిహారం అందించే రైతుల పంట వివరాలను సేకరించిన సీఎం జగన్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మొత్తం 11,59,126 మంది రైతులకు 20,93,377 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, వీరందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.